హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో అయితే మనము ఏపీడిఎస్సి 2018 సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే చూద్దాము. మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మనము ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీకు కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ యొక్క మెరిట్ లిస్ట్ సంబంధించి. వాటికి సంబంధించి ఈ వీడియో అయితే మీరు తెలుసుకోవచ్చు. మరి ఇంకా మీకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ సంబంధించి చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ యొక్క డౌట్స్ ఏంటంటే మీకు ఈ యొక్క హెచ్జిటికి సంబంధించి ఇక నామినేషన్ అనేది చేస్తారనేటువంటి చాలామంది అయితే అడుగుతున్నారు. మనకి ఇప్పుడైతే ఆల్రెడీ మెరిట్ లిస్ట్ కూడా రావడం జరిగింది కాబట్టి మనకు నామినేషన్ చేసే అవకాశం అయితే లేదు. 99.9% అయితే మనకు నామినేషన్ ఇక చేయకపోవచ్చు. మరి దీనికి సంబంధించి మనకి ఏమన్నా కోర్టు కేసెస్ ఏమన్నా వేయడం జరిగితే అప్పుడు ఏమన్నా యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు పెండింగ్ పడే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు కొన్ని కేసులు అయితే మనం గతంలోనే వేయడం జరిగింది. వాటికి సంబంధించి హీరింగ్స్ అయితే ఇంకా మనకు రాలేదు కాబట్టి ఇది వాటి కోసం అయితే వెయిటింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క డిఎస్ సంబంధించి మే 15వ తేదీ మీకు ఆర్డర్స్ మీ యొక్క సెలెక్షన్ సంబంధించి ఆర్డర్స్ అయితే ఇస్తామని తెలియజేశారు. అంటే మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించిన లిస్ట్ అనేది ఇంకా మనకు ఒక 2 months పడుతుంది వచ్చేదానికి. మనకు మ్యాక్సిమం ఆ యొక్క లిస్ట్ అనేది సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి మీకు ఏప్రిల్లో అలా రావచ్చు. కాబట్టి అందువరకు అయితే మనకైతే అప్డేట్ అయితే రాకపోవచ్చు. మరి నామినేషన్ అయితే చేస్తారనేది అయితే మనకైతే కన్ఫామ్ అయితే లేదు ఇక, ఎందుకంటే మనకు మెరిట్ లిస్ట్ వచ్చేసింది కాబట్టి ఇంకా నామినేషన్ అయితే ఇక చేయకపోవచ్చు. మ్యాక్సిమం 99.9% అయితే చాలామంది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. మరి ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అయితే కేవలం మీకు అంచనా కోసం మాత్రమే, ఇవైతే మీకు ఫైనల్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే కాదు. మీకు గవర్నమెంట్ విడుదల చేసేటువంటి కట్ ఆఫ్ మార్క్లే ఫైనల్. ఇవి కేవలం మీకు ఒక అంచనా కోసం మాత్రమే తెలియజేయడం అయితే జరుగుతుంది. మరి ఈ వీడియోలో అయితే మీరు కొన్ని డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. మరి ఇవి ఫ్రెండ్స్ కొన్ని డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ ఓన్లీ మాత్రమే. ఇవి ఫైనల్ అయితే కాదు. మీరు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫైనల్కినే మీ యొక్క ఫైనల్ డెసిషన్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. దాదాపుగా ఇందులో 95% కన్ఫర్మ్ అయితే ఉన్నాయి. కొన్ని 5% అటు ఇటు అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ యొక్క ఏపీడిఎస్సి హెచ్జిటికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ కొన్ని డిస్ట్రిక్ట్ సంబంధించి అయితే. మిగిలిన డిస్ట్రిక్ట్స్ కూడా మనం ట్రై చేద్దాము కట్ ఆఫ్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసి ఒక వీడియో చేయడానికి. మరి ఓకే ఫ్రెండ్స్, మరి ఇటువంటి వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.